శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం నుండి కూడా అంటే ఉగాది నుండి జరిగేది ఇదే. బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు ఎన్నో వింత సంఘటనలు జరిగాయి. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ నెలలో ఏం జరుగుతుంది అని పూర్తి విషయాలు చాలా వివరంగా చెప్పారండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది కొత్త తెలుగు సంవత్సరం నుండి జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా జరిగాయి. ఈ తెలుగు సంవత్సరం నుండి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా పూర్తిగా చూస్తే అసలు విషయం ఏంటని మీకు అర్థమవుతుంది. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక వివరాలు లేకొస్తే 2025లో విపరీతమైన వర్షాలు పడతాయని ఆయన ముందే చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే చాలా వర్షాలు పడ్డాయి. ఎంతో పంట నష్టం జరిగింది. అలాగే 2026లో విపరీతమైన చలి ఉంటుందట. అలాగే ఈ సంవత్సరంలో తట్టుకోలేనంత ఎండలు ఉంటాయి. దానివల్ల కొంతమంది చనిపోతారట. స్త్రీ పురుషుల్లో కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి. స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారట. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారట. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయట. రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుందట. పురుషులకి ఆయుష్ తగ్గుతుందట. స్త్రీలు మందు, సిగరెట్లు తాగటం లాంటివి ఎక్కువగా పెరుగుతాయట. అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని ఆయన చెప్పారు. తులం బంగారం ₹1,00,000 దాటిపోతుందట. రోజు రోజుకి కూడా బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. ఆయన చెప్పిన విధంగానే తులం బంగారం ₹1,00,000 దాటిపోయింది. రాబోయే రోజుల్లో ముత్యమంత బంగారం కూడా దొరకదట. బంగారం కోసం ఒకరినొకరు చంపుకుంటారట. ఈ 2026లో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుందట. అది తాకిన వారు శరీరం పైన బొబ్బలు లేచి మరణిస్తారట. అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుందట. అది చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట. 2060 నాటికి సగం జనాభా తగ్గిపోతుందట. అలాగే తిరుపతికి వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయట. తిరుమల సంపాదనను 6 మంది దొంగలు దోచుకుంటారట. దానివల్ల వెంకటేశ్వరుని కుడి భుజం కదులుతుందట. శ్రీశైలం మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడతాడట. రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలు పూజలు లేక మూతలు పడతాయట. అలాగే ప్రజల్లో భక్తి తగ్గిపోతుందట. దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోతారట. ఎన్నో పాపాలు చేస్తారు. వావి వరసలు లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. రాబోయే రోజుల్లో విపరీతమైన పంట నష్టాలు జరుగుతాయట. తినటానికి సరిగ్గా తిండి కూడా దొరకదు. దానివల్ల కొంతమంది చనిపోతారట. అలాగే రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా పెరుగుతాయి. తనకు ఇష్టమైన వారిని వశపరుచుకుంటారట. దానివల్ల ఎంతో మంది చనిపోతారని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో స్త్రీలు పెళ్లి కాకముందే గర్భవతులు అవుతారట. పుణ్యాత్ములు తగ్గిపోతారట. పాపాత్ములు ఎక్కువగా పెరుగుతారు. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఉంటారట. అన్ని రకాల పండ్లు, కూరగాయలు రసాయనాలతో కల్తీ అవుతాయట. అన్ని వస్తువులలో విపరీతమైన కల్తీ జరుగుతుందట. అలాగే విపరీతమైన ధరలు పెరుగుతాయట. నీచుల ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందట. మంచివారి ఇల్లు పేదరికంతో నిండిపోతుందట. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతోంది. మంచివారి మాటలు ఎవ్వరూ నమ్మరు. చెడ్డవారి మాటలు అందరూ నమ్ముతారు. ఈ రోజుల్లో మంచివారికి న్యాయం లేదు, చెడ్డవారికే న్యాయం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయట. అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయట. ఒకరినొకరు కొట్టుకుంటారట. మతం, కులం అనే భేదం లేకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి. డబ్బు ఉన్నవారికి విలువ పెరుగుతుంది. నోటి మాటకు విలువ లేకుండా పోతుంది. కలియుగం 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాశీలో గంగ ఎండిపోతుందట. 15 రోజులు చుక్క నీరు కూడా దొరకదట. 16వ రోజున పెద్ద వరదలు వస్తాయట. అలాగే రాబోయే రోజుల్లో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతారట. తెల్ల కాకులు వచ్చి ఊరి చివరన ఏడ్చి మరణిస్తాయట. అది చూసిన వారు పిచ్చివారు అవుతారు. వారికి మాటలు రావట. వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయి. చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయి. పంది కడుపులో ఏనుగు పుడుతుంది. మేక కడుపులో పంది పుడుతుంది. సముద్రంలో ఉన్న ప్రాణులన్నీ బయటకు వచ్చి చనిపోతాయట. ఆ రోజు ఒక్కసారిగా విధ్వంసం ఏర్పడుతుందట. ప్రజల్లో భయం, ఆందోళన పెరుగుతాయట. దానివల్ల భూకంపం వచ్చే అవకాశం ఉంటుందట.
ప్రజలు అతి తిండి అతి నిద్ర వల్ల అనేక రోగాల బారిన పడతారట. దొంగస్వాములు ఎక్కువ అవుతారట. ప్రజలలో ధనం దోచుకుంటారట. ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుందట. మనిషి కామానికి హద్దు అదుపు ఉండదట. చాలా మంది కామానికి బానిస అయిపోతారట. రాబోయే రోజుల్లో అమెరికాలో పెద్ద భూకంపం వస్తుందట. దానివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఎంతో మంది చనిపోతారట. అలాగే రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమిపైన ఎక్కువగా పడుతుంది. దానివల్ల చాలా మంది మరణిస్తారు. భూమి లోపల నుండి విచిత్రమైన జీవులు బయటికి వస్తాయి. ఆకాశంలో విచిత్రమైన కొన్ని నక్షత్రాలు ఏర్పడతాయి. అవి రంగురంగు కాంతులతో మెరుస్తాయట. అప్పుడే ఈ వింత సంఘటన జరుగుతుంది. రాబోయే రోజుల్లో అమావాస్య రోజు నిండు చందమామ కనిపిస్తుందట. ప్రతి ఊరి చివరన గద్దలు గుంపులుగా చేరి ఏడుస్తాయట. దాన్ని చూసిన వారు రక్తం కక్కుతూ చనిపోతారట. ఆ రోజు విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి. రాబోయే రోజుల్లో పెద్ద తుఫాను వస్తుంది. దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తం పాడవుతుంది. కంప్యూటర్లు, ఫోన్లు అస్సలు పనిచెయ్యవు. దానివల్ల కొంతమంది ప్రజలు పిచ్చివారు అవుతారట. అడవిలో ఉన్న జంతువులు ఊరిలోకి వస్తాయి. రోజు రోజుకి ధర్మం నశిస్తుంది. అధర్మమే గెలుస్తుంది. డబ్బు ఉన్నోడదే రాజ్యం అవుతుంది. రాజకీయాల కోసం ఒకరికొకరు కొట్టుకుని చేస్తారట. కంచి కామాక్షి కంటి నుంచి రక్తం కారుతుందట. మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుందట. శ్రీశైల మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్తాడట. కృష్ణానదిలో నీళ్లు ఎక్కువగా పెరిగి దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకుతుంది. ఆకాశంలో 2 బంగారు హంసలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి. వాటిని పట్టుకోవటానికి వెళ్లిన వారు చనిపోతారట. 8 సంవత్సరాల పాప గర్భవతి అవుతుందట. పతివ్రతలు పతితులు అవుతారు. ఉత్తర దిక్కున ఒక పల్లెటూరిలో కోడి పిల్లలు మనుషులతో మాట్లాడతాయట. దక్షిణ దిక్కున రామచిలుక మనిషిలాగా మాట్లాడుతుందట. వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారట. రాబోయే రోజుల్లో పౌర్ణమి రోజు ప్రతి ఊరిలో కుక్కలు ఏడుస్తూ చనిపోతాయట. ఆ కుక్కలను చూసిన వారు రక్తం కక్కుతూ అక్కడే చనిపోతారు. ఆ రోజు దేవాలయాల్లో దేవుళ్ళు మాయమైపోతారట. రాబోయే రోజుల్లో కులాలు, మతాల మధ్య గొడవలు జరుగుతాయట. మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదట. ఒకరినొకరు కొట్టుకుంటారట. ప్రపంచంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా పెరుగుతాయి. దేవుళ్ల పేరు మీద ప్రజల దగ్గర ధనం దోచుకుంటారు. రాబోయే రోజుల్లో అఘోరాలు మనుషుల్లోకి వచ్చి తిరుగుతారు. దానివల్ల చాలా మంది ప్రజలు భయపడతారట. అలాగే ఒక అమ్మాయి ఒకేసారి 5 మంది పిల్లలకు జన్మనిస్తుందట. బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానం ప్రకారం ఇందులో ఇప్పటికే మనం కొన్ని చూసాం, జరిగాయి, కొన్ని జరగబోతున్నాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా 100% ఖచ్చితంగా జరుగుతుంది. భవిష్యత్తు గురించి ఆయన ముందే ఊహించి తెలియజేశారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అదే చేత హైప్ కూడా చేయండి. మీ మిత్రులందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, వారితో పంచుకోండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబ్ లో, మీ పాకెట్ లో, మీ వాలెట్ లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.